నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. తిరుప్పావై తెలుగు అనువాదం డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు రచించిన గోదా గీతమాలికలో 8వ పాసురాన్ని, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని పరిశీలిద్దాం. ఈ 8వ పాసురంలో ఇంకా స్వామివారి సేవకు నిద్రలేవని 10 మంది గోపికలలో ఆండాళ్ తల్లి 3వ గోపికను ఏ విధంగా నిద్రలేపుతోందో చాలా చక్కగా వివరించడం జరిగింది. ఆ 3వ గోపికను ఆండాళ్ తల్లి ఏ విధంగా నిద్రలేపుతోందంటే, పడతి పడక ఇంక చాలునే, పడక ఇంక చాలునే, తెలతెలవారెను తూరుపు బిలబిల సాగెను పశువులు, పిల్లలెల్లరూ వచ్చరిచ్చుటకు పిలిచి నిన్ను గొనిపోవగా అంటూ 3వ గోపికను నిద్ర నుంచి మేలుకొలుపుతోంది. పడతి పడక ఇంక చాలునే, పడక ఇంక చాలునే, గోపిక ఇప్పటి వరకు నిద్రించింది చాలు, తెలతెలవారెను తూరుపు, అదుగో తెలవారుతోంది, బిలబిల సాగెను పశువులు, పశువుల మందలన్నీ కూడా మేత మేయటానికి వెళ్ళిపోతున్నాయి, పిల్లలెల్లరూ వచ్చరిచ్చటకు పిలిచి నిన్ను గొనిపోవగా, పిల్లలందరూ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మను సేవించటానికి, నిన్ను నిద్ర నుంచి మేలుకొలపటానికి ఇక్కడికి వచ్చారు. హరిని గూర్చి నోరారగ తరుణీ గానము సేతుము, ఆ హరి అనే నామాన్ని జపిస్తేనే చాలు, సర్వ పాపాలు పటాపంచలైపోతాయి. అంతటి అద్భుతమైనటువంటి ఆ హరి అనే నామాన్ని జపిద్దాం. తరుణి, ఇంకా నిద్రపోతున్నావేంటి? నిద్ర నుంచి మేలుకో, హరిగానం చేద్దాం. వెంటనే వచ్చి తలుపు తీయి, పరసాధనమును పొందెడు వ్రతమునాచరింతుము, పరమపద సోపానమైన మోక్షాన్ని పొందటానికి ధనుర్మాస వ్రతాన్ని ఆచరిద్దాం. ఆ వ్రతాన్ని ఆచరించడంలో భాగంగా పవిత్ర స్నానాన్ని ఆచరిద్దాం, హరినామస్మరణ చేద్దాం, త్వరగా నిద్ర నుంచి మేలుకో అంటూ 3వ గోపికను నిద్ర నుంచి మేలుకొలుపుతోంది. కేసి ధనుజ దునిమినట్టి కేశవుని కొనియాడుదుము, కేసి అనే రాక్షసుని సంహరించిన ఆ కేశవుణ్ణి కీర్తిద్దాం, త్వరగా నిద్ర నుంచి మేలుకో. చాణూరుని చంపినట్టి చక్రిని సేవింతుము, చాణూరుడనేటటువంటి రాక్షసుడి గర్వాన్ని సర్వము కర్వము చేసినటువంటి ఆ శ్రీహరిని, ఆ చక్రాయుధుడిని స్మరించుకుంటూ మోక్షాన్ని పొందుదాం, త్వరగా నిద్ర నుంచి మేలుకో. అయ్యో అని ఆదుకొనడు అనుకుంపానిది శ్రీహరి, ఎటువంటి కష్టం వచ్చినా సరే, అయ్యో మీకు కష్టం కలిగిందా, ఆ కష్టాన్ని తొలగించి మీకు అనంతమైన సంపదలను కలిగింపజేస్తానని మనల్ని అనుగ్రహించే ఆ శ్రీహరి నామస్మరణ చేద్దాం, త్వరగా నిద్ర నుంచి మేలుకో. దేవదేవుని పాదములను సేవింపరమ్ము, దేవదేవుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ విష్ణుమూర్తి పాద పద్మములను సేవించి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి మోక్షాన్ని పొంది ఆయనలో లీనమైపోదాం, త్వరగా నిద్ర నుంచి మేలుకో, తలుపు తీయి అంటూ 10 మంది గోపికలలో 3వ గోపికను ఆండాళ్ తల్లి నిద్ర నుంచి లేపుతోంది. అది ఈ పాసురంలో ఉన్నటువంటి అంతరార్థం. ఇక్కడ ఈ పాసురంలో ఉన్న విశేషార్థాన్ని మనం పరిశీలిస్తే, తెలతెలవారుతుండగా గేదెలన్నీ కూడా పచ్చిక మేయటానికి వెళుతున్నాయని అర్థం. ఇక్కడ గేదెలు అంటే ఇంద్రియాలకు సంబంధించినటువంటి తత్వం అని అర్థం. ఇంద్రియాలని గేదెలుగా భావించాలి. గేదెలు తిరిగి వచ్చిన తర్వాత వాటి పాలను స్వీకరిస్తారు, అంటే శరీరానికి తగినటువంటి భగవత్ సంబంధమును కల్పించుకోవాలి అని దీనిలో ఉన్నటువంటి అంతరార్థం. అందువల్ల ఈ 8వ పాసురంలో ఇంకా నిద్ర లేవనటువంటి 10 మంది గోపికలలో 3వ గోపికను ఆండాళ్ తల్లి ఏ విధంగా నిద్ర లేపుతోందో, హరినామ స్మరణలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో, హరి పాద పద్మములను ఆశ్రయిస్తే మోక్షం ఏ విధంగా లభిస్తోందో చాలా చక్కగా వివరిస్తోంది. రేపటి శుభయోగం శీర్షికన గోదా గీతమాలికలో ఉన్న 9వ పాసురాన్ని, దానిలో ఉన్న అంతరార్థాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. భువినేయర్థములైన నిన్ను అడుగన్బోనయ్యనా జీయా ఏలవి, ఆనుశ్రవికంబులేవియును నొల్లన్ చెల్ల త్వన్నాభిసంభవ పద్మప్రభవాది భవ్యుల కలభ్యంబైన ఏకాంత వృత్తి విశేషంబు అనన్యమిమ్ము శమితార్థి వేణుగోపాలక. ఓ వేణుగోపాలస్వామి, యోగమూర్తి, భువినేయర్థములైన నిన్ను అడుగన్బోనయ్యా, ఈ భూమిపైన నాకు ఆ సంపద కావాలి,
ఈ సంపద కావాలి, ఈ భోగము కావాలి అని నేను నిన్ను ఏమీ అడగనయ్యా. భువిన్ ఏ అర్థములైన నిన్ను అడుగన్బోనయ్యా నా జియ్యా. ఓ దేవా, ఏలవి ఈ భోగాలన్నీ నాకెందుకయ్యా? ఇవన్నీ కూడా ఎంత అశాశ్వతమో నాకు సంపూర్ణముగా దృఢముగా అర్థమయ్యింది. ఆనుశ్రవికంబులేవియును నొల్లన్, ఇవన్నీ కూడా వచ్చినట్టే వస్తాయి, కొంత సుఖాన్ని ఇస్తాయి, అంతకి అంత బాధని కలిగిస్తాయి. ఇవేవీ నాకు అక్కర్లేదు. త్వన్నాభిసంభవ పద్మప్రభవాది భవ్యుల కలభ్యంబైన ఏకాంత వృత్తి విశేషంబు అనన్యమిమ్ము. ఆ బ్రహ్మదేవుడు నీ బొడ్డు నుండి పుట్టాడు, కానీ ఆయన కూడా నిరంతరం సృష్టి కార్య రచనలో నిమగ్నుడై నిన్ను భజించేటువంటి, నిన్ను విచారణ చేసి ఆనందించేటువంటి స్థితిలో లేడయ్యా. బ్రహ్మదేవునికి కూడా సృష్టి కార్య నిమగ్నుడవ్వటం వల్ల నిన్ను ఆరాధించి పరమానంద స్థితిలో ఉండేటువంటి పరిస్థితి లేదు ఆ బ్రహ్మదేవుడికి కూడా. కనుక నాకు బ్రహ్మదేవుడికి కూడా అందరాని పొందలేనటువంటి అలభ్యంబైన త్వన్నాభిసంభవ పద్మప్రభవాది భవ్యుల కలభ్యంబైన ఏకాంత వృత్తి విశేషంబు అనన్యమిమ్ము. ఏకాంత వృత్తి విశేషం నీ భావన చేస్తూ ఏ విధమైనటువంటి చెదురుబాటు లేక మనస్సుని నీకు సమర్పించి నిశ్చలముగా ఆ భావంలో లీనమై పరమానందాన్ని పొందేటువంటి ఏకాంత స్థితిని నాకు ప్రసాదించు. బ్రహ్మ పదవి కూడా అక్కరలేదు. బ్రహ్మదేవుడికి కూడా అలభ్యమైన మహావిష్ణు తత్వమును ఆరాధిస్తూ పరమానందమును పొందేటువంటి దివ్య యోగస్థితిని నాకు కలిగించు. ఈ భూమిపైన ఉండే ఏ భోగము నాకు అక్కర్లేదు అని ఈ ఐహిక జీవితంలో మానవులు పొందేటువంటి సుఖములు భోగములు వాటిని సర్వసమగ్రముగా విమర్శ చేసి, మహావిమర్శాగ్రేసరులు గనుక చక్కని విమర్శ చేసి వేటి వల్ల కూడా సుఖము లేదు, పరమ సుఖము పరమానందము మహావిష్ణు తత్వముతో అనుసంధానమైనప్పుడే ఉంటుంది. కనుక అటువంటి పరమ దివ్య యోగస్థితిని నాకు ప్రసాదించమని మహావిష్ణువుని ప్రార్థిస్తూ భక్తి విశ్వాసములతో యోగ సాధనాపరులై పరమాద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు శ్రీ మల్లంపల్లి శరభయ్య గారి వేణుగోపాల శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మార్గశీర్ష మాసంలో పద్మప్రియ అయినటువంటి ఆ లక్ష్మీదేవిని పద్మపుష్పాలతో పూజ చేయటమే కాకుండా ఆ తల్లికి ప్రీతివంతమైనటువంటి ఎరుపు రంగు పుష్పాలను కూడాను సమర్పించాలి. అయితే కలహాలు లేకుండా ఆనందకరంగా అందరూ కూడాను అనురాగంతో జీవితాన్ని గడపడానికి మనకు సహకరించేది విష్ణు ఆరాధన, లక్ష్మీ ఆరాధన. శుక్రవారం నాడు ప్రతి గృహిణి కూడాను తమ గృహంలో ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. ఆ దీపం జ్యోతి పరబ్రహ్మతత్వంలో లక్ష్మీదేవిని సందర్శించుకొని ఆ తల్లికి ఇష్టమైనటువంటి పద్మపుష్పాలతో పూజ చేసి, విష్ణుప్రియ కాబట్టి మార్గశీర్ష మాసం కాబట్టి తులసి దళాలతో అల్లినటువంటి దండను ఆ విష్ణు భగవానికి అలంకరించవలే. అంతేకాకుండా ప్రతి గృహిణి కూడాను ముత్తైదువులకు పండు తాంబూలం బొట్టు పెట్టి ఇచ్చి నమస్కృతాంజలి గడించటం సర్వే సర్వత్రా కూడాను అనిర్వచనీయమైనటువంటి
అదృష్టాన్ని ప్రసాదించటానికి తార్కాణంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణకం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేంద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధయో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాలలో దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, శుక్రవారం. సూర్యోదయం 6 గంటల 46 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 43 నిమిషాలకు. తిథి దశమి రాత్రి 12 గంటల 54 నిమిషాల వరకు, నక్షత్రం చిత్త రాత్రి 9 గంటల 34 నిమిషాల వరకు, వర్జం రాత్రి 3 గంటల 52 నిమిషాల నుంచి 5 గంటల 40 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 57 నిమిషాల నుంచి 9 గంటల 41 నిమిషాల వరకు, మరల మధ్యాహ్నం 12 గంటల 36 నిమిషాల నుంచి 1 గంట 20 నిమిషాల వరకు, అమృతకాలం మధ్యాహ్నం 2 గంటల 24 నిమిషాల నుంచి 4 గంటల 12 నిమిషాల వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2 గంటలకి. నేటి విశేషం శుక్రవారం. అలాగే ధనుర్మాసంలో 8వ శుభదివసం. ఈ రోజున గోదాదేవి గోపికలను వరుసగా లేపేటువంటి చర్యలలో ఇటు ప్రకృతి వర్ణన, అటు కృష్ణమూర్తి యొక్క గుణగానము చేస్తూ ఆ లేపే ప్రక్రియను కొనసాగిస్తోంది. తూర్పు దిక్కు తెల్లవారుతూ ఉంది కాంతితో. గోపికలందరూ కూడా వ్రతస్థలానికి వెళ్ళిపోతున్నారు, బయలుదేరిపోయారు. నిన్ను పిలవడం కోసం నీ వాకిట వారంతా నిలిచి ఉన్నారు. నీకు ఆ పూజ ఎలా చేసుకోవాలి మొదలైనటువంటి కుతూహలం బాగానే ఉంది. అందుకని లేచిరా. కృష్ణ భగవానుని యొక్క గుణనామములను కీర్తించి ఆ వ్రతాన్ని కనుక ప్రారంభం చేసినట్లయితే ఆ వ్రత సాధనాలన్నీ కూడా మనం సంపాదించుకొని కేసిని చంపినటువంటి ఎన్నో మహిమలను చూపినటువంటి ఆ కృష్ణ పరమాత్మని మనసారా ధ్యానిస్తూ మనం ఆ వ్రతాన్ని ఆచరించుకున్నట్లయితే ఆయన యొక్క అనుగ్రహానికి పూర్తిగా పాత్రలం అవుతాం, ఆనందాన్ని సాధిస్తాం. అందుకని తొందరగా లే అని చెప్పి లేపుతున్నారు గోపికలు అనే విషయాన్ని గోదాదేవి చక్కగా వర్ణించింది తన యొక్క 8వ పాశురంలో. నేటి ఆణిముత్యాలు. నీకు ఇతరులు ఏమి చేయాలని కోరుకుంటావో దానిని నువ్వు ఇతరులకు చేయడం నేర్చుకో. మానసికమైన శారీరకమైన ఎదుగుదలకి మూలం అమ్మ ఒడి. ఆధ్యాత్మిక ఎదుగుదలకు మూలం సద్గురు కృప అనే బడి. నమో నమో సుబ్రహ్మణ్య శ్రీ వరదా ఉషోదయం మేలు
కొలిపినది నీ కృతిగా. ఆ బంగారు రంగు మేని కలవాడైన ఈ సుబ్రహ్మణ్యుని రూపము భయచకితులమైన మాకు అన్ని భయాల నుంచి కాపాడుగాక. కనుక స్వామి రూపాన్ని తలంచుకుంటే చాలా భయం. ఇప్పటి వరకు ధ్యానించుకున్న స్వరూపం హృదయంలో మనం గట్టిగా నిలబెట్టుకుంటే సర్వభయములు పటాపంచలవుతున్నాయి. ఎన్ని భయాలు గుర్తు తెచ్చుకోకండి, భయాలు గుర్తు తెచ్చుకోవద్దు, స్వామి రూపాన్ని గుర్తు తెచ్చుకోండి, భయాలు నవ్విపోతాయి ఇక్కడ. అటువంటి భవ్యమైన స్వామి యొక్క మంగళ విగ్రహాన్ని వేదపాద స్తవ ఆధారంగా కూడా మనం ఇంతవరకు చూసుకున్నాం. స్వామి భుజంగ ప్రయాతంలో స్వామి రూపాన్ని ఎలా చూపిస్తున్నారు అన్న దానికి రెండవ భుజంగ ప్రయాతంలో చూపిస్తున్న దానికి వెళదాం. ఆ రూపం ఎంత అందంగా కనబడుతున్నది అంటే నమామీశపుత్రం జపాశోణ గాత్రం సురారాతి శత్రుం రవింద్వగ్నినేత్రం మహాబర్హిపత్రం శివాస్యాబ్జమిత్రం ప్రభాస్వత్కళంత్రం పురాణం పవిత్రం. మళ్ళీ అదే శైలి, ఛందస్సు అదే ఎలాగును. మళ్ళీ అంత్యప్రాస చూడండి ఎన్ని త్రంత్రములు ఉన్నాయి ఇక్కడ. ఈశపుత్రుడికి నమస్కారము. మరి అమ్మని తలంచుకోలేదు, ఇంకా బాగా తలంచుకున్నారు, తర్వాత వస్తుంది. జపాశోణ గాత్రం జపా పుష్ప నిభాకృతి, అమ్మ పోలికండి. మరి అంత అందగాడయ్యాడంటే అమ్మ పోలికే, త్రిపుర సుందర పుత్రుడు కదా. ఇంకా జపాశోణ గాత్రం, జపా కుసుమము వంటి ఎర్రని శరీరం కలవాడు, శోణం అంటే ఎరుపు. జపాశోణ గాత్రం సురారాతి శత్రు, దేవతల శత్రువులకి శత్రువు. రవీంద్వగ్ని నేత్రం, రవి ఇందు అగ్ని సూర్యచంద్రాగ్నులు నేత్రముగా కలిగినటువంటి వాడు. మహాబర్హిపత్రం, అద్భుతమైనటువంటి నెమలి వాహనము కలవాడు. శివాస్యాబ్జమిత్రం, శివ ఆస్య, శివ అంటే అమ్మవారు, ఆవిడ ఆస్యం అంటే ముఖం. ఆ ముఖానికి ఈయన సూర్యుడిలా కనబడుతున్నాడు. శివాస్యాబ్జం, అమ్మ ముఖపద్మానికి సూర్యుని వంటి వాడు. సరిగ్గా మనం స్వామివారిని స్తుతిస్తూ అగజానన పద్మార్కం గజానన మహర్నిశం. అయ్యా, తల్లి మోహాన్ని ఆనందింపజేసేది పుత్రుల కంటే ఎవరు కాదు, అవునా లేదా? అసలు కుమార శబ్దానికి ఇంకో అర్థం కూడా చెప్తారు. కుమార అని ఎందుకంటారంటే తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లాన్ని ఎదురుగా పెట్టి మన్మధుడిని కూడా పక్కన పెట్టి ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నారని అడిగితే మా అబ్బాయి అంటారు. అది మాతృభావంలో ఉన్న గొప్పతనం అండి ఇక్కడ. మన్మధుడి కంటే మా అబ్బాయే. ఎందుకంటే అబ్బాయి కనబడలేదనుకోండి బెంగపడుతుంది తల్లి. అప్పుడు మన్మధుడు వచ్చి అమ్మ ఏం కావాలంటే పక్కకు పో, మా అబ్బాయి కోసం వెతుకుతున్నానంటారు. అందుకని మన్మధుడు ఎంత అందగాడు అని చూస్తూ పిల్లాడిని మర్చిపోతారా? ఇప్పుడు చెప్పండి, మన్మధుడు ఎక్కువ పిల్లాడు ఎక్కువ? కనుకనే మన్మధుడిని కూడా కు అంటే మారుణ్ణి కూడా కు అని పక్కకు తోసేలా చేస్తాడు కనుక కుమారుడే పేరుట. అంత గొప్ప మాట చెప్పారు చూడండి ఇక్కడ. అది గొప్ప విషయం. అని అమ్మవారి ముఖం విచ్చుకుంది ఎప్పుడంటే పిల్లల్ని చూస్తే. ఎంతైనా పిల్లల్ని చూస్తే తల్లికి కలిగే ఆనందం చాలా గొప్పది. అందుకే పతిపై ప్రేమ కూడా పిల్లలు కలిగే వరకే అంటారు కొంతమంది. పిల్లలు కలిగిన తర్వాత వాళ్ళ మీద ఏకాగ్రం ఎక్కువ అవుతుంది. అందువల్ల పిల్లలు క్షేమంగా పెరుగుతారు. మాతృప్రేమ అంత గొప్పది. అందుకు ఆయన అగజానన పద్మార్కం ఆయన. ఈయన తక్కువ, ఇద్దరు పిల్లల పట్ల ఒకే ప్రేమ అనడానికి ఇక్కడ శివాస్యాబ్జమిత్రం, శివాస్య అబ్జ, శివాదేవి అనగా పార్వతీదేవి యొక్క ముఖం అనే పద్మానికి సూర్యుని వంటి వాడు అని. సూర్యుడు రాగానే పద్మం విచ్చుకున్నట్టు పిల్లాన్ని చూడగానే అమ్మ ముఖం ఆనందంతో విచ్చుకుంది అని చెప్పడం దీని యొక్క భావం. ఇక్కడ నమామీశపుత్రం అని చెప్పి శివాస్యాబ్జమిత్రం అని చెప్పి ఒకే శ్లోకంలో అమ్మని నాన్నని ఇద్దరిని తలంపజేసి అమ్మయ్య అనిపించారు ఇక్కడ. అది విశేషమైన భావం. అటువంటి స్వామి ప్రభాస్వత్ కళత్రం, కళత్రములతో ప్రకాశిస్తున్నాడు అనగా వల్లీదేవ సేనాపతిగా ఉన్న స్వామిని ఇక్కడ చూపించారు. ఈ స్వరూపం ఎప్పటిది? నువ్వు ఇవాళ ధ్యానిస్తున్నావు కానీ ఆయన ఎప్పటివాడు? పురాణం పవిత్రం, అత్యంత ప్రాచీనమైనది పవిత్రమైన రూపం అది. ఆ రూపం అనేకార్కకోటి ప్రభావోజ్వలంతం మనోహారి మాణిక్య భూషోజ్వలంతం శ్రితానామభీష్టం నిశాంతం నితాంతం భజే షణ్ముఖం తం శరచంద్ర కాంతం. నిశాంతం, నిశను అంతము చేసే రూపం అది. అయితే వెన్నెలొస్తే రాత్రి ఉంటుంది కానీ చీకటి ఉండదు. కానీ స్వామి రాత్రి అనేదే లేకుండా చేస్తున్నాడు. అంటే చీకటి రావడానికి అవకాశం ఉండేది రాత్రి, అజ్ఞానానికి అవకాశం ఇచ్చేది అవిద్య. చిత్రం ఏంటంటే రూపంలో శరచంద్ర కాంతం అంటే శరత్కాలపు చంద్రుని వంటి మనోహరమైన వెలుగుంది ఆయన శరీరంలో. ఒకే శ్లోకంలో చూడండి రెండు పరస్పర విరుద్ధ భావాలు రాశారు. అనేకార్కకోటి ప్రభావోజ్వలంతం, లెక్కలేనన్ని సూర్యుల కాంతితో ప్రకాశిస్తున్నవాడు శరత్కాలపు వెన్నెల వంటి చల్లని కాంతి గలవాడు. ఏవైనా రెండుకి సంబంధం ఉందండి? ఒక్క సూర్యుడి కాంతే అబ్బో అనిపిస్తున్నదే, మరి అనేక సూర్యుల కాంతితో ఉన్నట్ట
చంద్రుడి వలె అత్యంత అందంగా ఉన్నట్ట. ఇదేమిటండి చాలా చిత్రం. లోకంలో అసాధ్యం, ఆయన దగ్గర సాధ్యం. సూర్యుడిలో వెలుగు మాత్రమే తీసుకున్నారు, చంద్రుడిలో ప్రశాంతత మాత్రమే తీసుకున్నారు. కానీ చంద్రుడి కాంతి ఎంత కాదన్నా కాంతిలో ఆయనకు తక్కువ మార్కులే, చల్లదనంలో చాలా ఎక్కువ మార్కులే. సూర్యుడికి కాంతిలో 100కు 100, ప్రశాంతతలో 0. ఏం చేస్తాం ఇక్కడ? కానీ ఇక్కడ ఏది లోపమో అది పూరిస్తూ, అక్కడ ఏది లోపమో దాన్ని పూరిస్తూ, రెండింటినీ కలబోసుకుని అటు సూర్యుల కాంతి చూపిస్తూ చంద్రుడి చలుగు చూపిస్తున్నాడు. కాంతి జ్ఞానానికి సంకేతం, శాంతి ఆనందానికి సంకేతం. అది చూడండి ఇక్కడ. కనుక స్వామి కోటి సూర్యుల ప్రకాశం అంటే అఖండమైన జ్ఞానస్వరూపుడు. అది మనకు శాంతిని ఆనందాన్ని ఇస్తోంది కనుక శరత్కాలపు చంద్రుని వంటి కాంతి కలవాడు. అది అందమైన వర్ణన ఇక్కడ. అందు ఒకే దాంట్లో ఇంత రూపం ఎందుకు ధరించాడండి? శ్రితానామభీష్టం, ఆశ్రయించిన వారికి అభీష్టాన్ని ప్రసాదించేదే రూపము. కృపావారి కల్లోల భాస్వత్కటాక్షం విరాజన్ మనోహారి శోణాంబుజాక్షం ప్రయోగ ప్రదాన ప్రవాహైక దక్షం భజే కాంతి కాంతం వరస్తోమరక్షం సురస్తోమరక్షం. మళ్ళీ కళ్ళ గురించే. కృపావారి కల్లోల భాస్వత్కటాక్షం. స్వామి కళ్ళల్లోంచి దయ ప్రవాహంలో వస్తోందన్నారు. ఈ ప్రవాహంలో మళ్ళీ తరంగాలు ఉన్నాయట. కల్లోలములు అంటే తరంగాలు, తరంగాలతో కూడిన ప్రవాహంలో ఉన్నది. ఈ తరంగాల ప్రవాహం దయ. అయితే ప్రవాహం అంటే ఆగకుండా మన వైపు వస్తోంది కనుక ప్రవాహం అన్నారు. తరంగాలను ఎందుకన్నారు? అది కూడా తెలియదు కదా. అరుణాం కరుణా తరంగితాక్షి. తరంగము అంటే ఫ్రీక్వెన్సీ, మాటి మాటికి వచ్చేదానికి తరంగం అని పేరు. తరంగాలు అలా వస్తూనే ఉంటాయి. అలా స్వామి యొక్క దయ మనమే ప్రసరించడమే కాకుండా పునః పునః పౌనఃపుణ్యం మాటి మాటికి మన వైపు ప్రసరిస్తూ ఉన్నాయి, నిరంతరము ప్రసరిస్తూ ఉన్నాయి. సర్వాభీష్ట ప్రదాయకుడైన సుబ్రహ్మణ్యునికి నమస్కరిస్తూ స్వస్తి. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. ఎట్టి తపంబు చేసెనకో, ఎట్టి సుకర్మములాచరించెనో, ఎట్టి నిజంబు పల్కెనకో ఈ అహి పూర్వభవంబునందు మున్నెట్టి మహాత్ములకునైనా చేరువ కాని నీవిట్టి వినోదలీల తలకెక్కి నటించదవి ఫణీంద్రుపై. ఎంత ఆశ్చర్యమయ్యా! నువ్వు కనపడాలంటే, నీ పాద పరాగము పడాలంటే, నీ పాద స్పర్శ తగలాలంటే వెనక జన్మలలో ఏదో గొప్ప పుణ్యం ఉండాలి. అసలు వీడు ఏం చేశాడంటావు? మా ఆయన ఎట్టి తపంబు చేసెనకో, ఏ తపస్సు చేశాడో, ఎట్టి తపంబు చేసెనకో, ఎట్టి సుకర్మములాచరించెనో, ఏ మంచి పనులు చేశాడో, ఎట్టి నిజంబు పలికెనకో, ఏ నిజం చెప్పాడో కష్టకాలంలో. కాబట్టి మున్నెట్టి మహాత్ములకునైనా, మహాత్ములకు కూడా నీ పాదముల యొక్క స్పర్శ దొరకలేదు. అటువంటి వాడు ఇవాళ తలకెక్కి నటించదవి ఫణీంద్రుపై. ఏదో ఒక్కసారి ఇలా పాదాలు పెట్టి తీసేస్తేనే వాడి జన్మధన్యం. ఒక్కసారి బలిచక్రవర్తి తల మీద ఇలా పెట్టాడంతే. ఇలా తల పెట్టినందుకు బలిచక్రవర్తి గాథ అష్టమ స్కంధంలో భాగవతంలో అద్భుతంగా పెద్దపీట వేసి చెప్పుకుంటున్నాం. అటువంటిది ఏకంగా 101 పడగల మీద పాదాలు పెట్టి నృత్యం చేశాడు. మన్మూర్ధిని కాళియపడే వికటాట వీషు శ్రీ వెంకటాద్రిశిఖరే శిరసశ్రుతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌతే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అది ఆయన దయ. కాబట్టి ఈశ్వర, వీడు ఏమి తపస్సు చేశాడు, ఏమి నిజం చెప్పాడు, ఏమి సుకర్మములు ఆచరించాడు? ఈ జన్మలో వీడి పడగల మీద, వీడి తలల మీద మీ పాదములు నృత్యం చేశాయా? మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎంత అదృష్టవంతుడు అంటే, అంత అదృష్టవంతుడై అంత పూర్వజన్మ పుణ్యం ఎక్కడో ఉంది కాబట్టి కృష్ణపాద స్పర్శ తగిలింది. కృష్ణపాద స్పర్శ తగిలిన వాడి దుష్టబుద్ధి పోవాలి తప్ప చచ్చిపోవలసిన అవసరం ఏమిటి? వాడిలో వచ్చిన పరివర్తన గుర్తించు, మా మార్పు గుర్తించు. మార్పు గుర్తిస్తే క్షమించాలి, చంపేస్తానంటే ఎలా? అనన్రో అంతర్లీనంగా ప్రతిపాదిస్తారు ఈశ్వరతత్వాన్ని. ఏమి ప్రార్థన అండి నాగకన్యలది. అందుకే వింటారు కాళీయమర్దనం. ఎందుకు వింటారంటే కాళీయమర్దనంలో పద్యాలు చదువుకుంటే వచ్చే ఆపదలు కూడా తొలగుతాయి. కాబట్టి వాళ్ళన్నారు,
బహుకాలంబు తపించి వ్రతముల్ పాటించి కామించి నీ మహనీయోజ్వల పాదరేణు కణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లి కాంచనిది నేమం వేమియుం లేక ఈ అహి నీ పాదయుగాహతింబడచనీడచ్చద్భుతం ఈశ్వర. ఈశ్వర, కొన్ని జన్మలు తపస్సు చేసింది ఆదిలక్ష్మి. అంత తపస్సు చేసి నియమాలు పాటించి వ్రతములు చేస్తే ఆవిడికి ఒక అధికారం వచ్చింది. ఏమిటి అధికారము అంటే, ఆమె నీ పాదములకు అంటి ఉన్న కణములలో ఒక కణాన్ని ముట్టుకునే అధికారాన్ని పొందింది. ఆవిడే చెప్పుకుంది, వ్రతముల్ దేవగురు ద్విజన్మభుత సేవల్ దాన ధర్మాదులన్ గత జన్మంబుల ఈశ్వరున్ హరిజగత్ కళ్యాణు కాంక్షించి చేసితినేనిన్ వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిర్జితులైపోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్ అని చెప్పింది కృష్ణ రుక్మిణీ కళ్యాణంలో. అంత తపస్సు చేస్తే లక్ష్మీదేవికి నీ పాద పరాగమునందు ఒక కణాన్ని ముట్టుకునే అధికారం దొరికింది. మా భర్త ఇవాళ ఏకంగా నీ పాదములే ఆయన తలల మీద అన్ని మాటలు కదిలేయి. కాబట్టి లక్ష్మీదేవి కన్నా అదృష్టవంతుడుగా కనబడుతున్నాడు మా ఆయన మాకిప్పుడు. లోకంలో ఒక మర్యాద ఒకటి ఉంది, ఈసడించి భర్తని మాట్లాడకూడదు. అది భార్యకు ఉండవలసినటువంటి ధర్మం. భర్త ఎంత నిజంగా ఆపదలో ఉండనివ్వండి, ఎంత తెలివి తక్కువ పనిచేసి రానివ్వండి, భర్త శాంతి పొందేది ఎక్కడ అంటే భార్య యొక్క మాట చేత శాంతి పొందుతాడు. భర్త ఊరడిల్లేది ఎక్కడ అంటే భార్య మాట చేత ఊరడిల్లుతాడు. నిద్ర పట్టనివాడు కూడా నిద్ర ఎక్కడ పడుతుంది అంటే, ఏదైనా పడకూడని మాట పడి బాధపడి నిద్ర పట్టక పరివేదన పొందుతున్నవాణ్ణి కన్న తల్లిలా నుదురి మీద చెయ్యేసి ఎందుకంత బాధపడతారు? మీరు నమ్ముకున్న ఈశ్వరుడు లేడు మీకు, ఎందుకు అలా బాధ? తప్పు కదూ, అలా బాధపడచ్చా? ఇన్ని తెలిసి పడుకోండి అని భార్య జుత్తులో వేళ్లు పెట్టి తలని మిరిందనుకోండి, భర్త నిద్రపోతాడు. నేను మీతో పరమ సత్యం చెప్తున్నాను, నేను కావ్య ప్రయోజనం చెప్తున్నాను, నా సొంత అభిప్రాయం కాదు. రాముడి గౌరవం అంతా సీతమ్మే, నేను చెప్పలేదు, మహాత్మా గాంధీ చెప్పారు సాబర్మతి ఆశ్రమంలో. నేను ఒక్క మాట చెప్తా వినండి. అమ్మా నిన్ను తీసుకెళ్ళిపోతానంటే హనుమతో వెళ్ళిపోయి ఉంటే రాముడి కీర్తి ఏంటి? అసలు రాముడు ఉన్నాడో లేడో తెలియదు, రావణుడు ఎదురుగుండా ఉన్నాడంత ఐశ్వర్యంతో ఉన్నాడు, నా నోటితో ఉచ్చరించను. అమ్మ ఇంకొకలా మనసులో ఆలోచించుంటే రామాయణంలో రాముడికి కీర్తి ఉంది, సీతమ్మే రాముడి కీర్తి. అందుకే కలియుగంలో కూడా రాముడు ఆరాధింపబడుతున్నాడంటే ఘనత సీతమ్మది. ఒక పురుషుడి శాంతి, పురుషుడి ఆయువు, పురుషుడి యొక్క కీర్తి సమస్తము ఆయన భార్య యందు ఉంటాయి. ఆయన బతికినా ఆయన చచ్చిపోయినా ఆవిడే 90% కారణం. కాబట్టి ఆయన ఉన్నతికి వెళ్ళినా ఆవిడే కారణం అవుతుంది. అందుకే ధర్మపత్ని అని పిలిచింది శాస్త్రం. పురుషుడి జీవితాన్ని ఉద్ధరించి పండించేస్తుంది. అందుకే భార్య చచ్చిపోతే పురుషుడు ఏడ్చాడు, ఇహమునందు భోగాన్ని పరమునందు సుఖాన్ని పుణ్యకర్మల్ని ఎత్తుకుపోయావే నీతో అన్నాడు. ఆవిడే లేదనుకోండి, ఎడంభుజం మీదుగా ఉత్తరయం తగలకూడదు. ఇహ తన కూతురికి కన్యాదానం చేయడానికి వీల్లేదు, ఏ యజ్ఞం చేయడానికి వీల్లేదు. ఆవిడ ఉంటేనే ఉత్తమ కర్మలు. అంత గొప్ప స్థానం భార్యాస్థానం. కాబట్టి అది ధర్మ ప్రతిపాదన అంటే. వాళ్ళు భర్తని ఈసడించలేదు, అంత తప్పు చేసిన వాణ్ణి, కృష్ణపాదముల కింద ఉన్నవాణ్ణి వీడు ఎంత పుణ్యమో చేసి ఉండకపోతే ఇది ఎలా సాధ్యం అని అడిగారు. అది స్తోత్రం అంటే, అది ధర్మం అంటే నిజంగా. కాబట్టి ఈ మాటలు అడిగి, కానీ ఒక్క మాట చెప్తాం, గత జన్మలలో ఏదో పుణ్యం చేశాడు కాబట్టి నీ పాదస్పర్శ ఉంది, అది సౌకుమార్యంగా తగలలేదు, అది పరమభక్తితో తగలలేదు. కాబట్టి అది సాత్విక గుణంతో తాకలేదు. ఈ పాదాలు తాకే అదృష్టం, ఎక్కడో పుణ్యం ఉంది, కానీ ఈ జన్మలో సాత్వికమైనటువంటి స్పర్శ కాదది, చంపేద్దామని తాండవం చేశావు. కాబట్టి మేము మా భర్త మంచివాడు, నీ పాదాలు తగిలే అని నిర్ధారణ చెయ్యట్లేదు, పూర్వపుణ్యం ఏదో ఉంది. కానీ మేము ఒక్క మాట చెప్తున్నాం, కావున నీతడు మంచివాడనుచు చెప్పన్ రాము దుశ్శీలుండు అవునైన మేము సుభగ శ్రీబాసి వైధవ్య దుష్టాలంకారము పొందనోడెదము అనాథానాథ పాలింపవే అన్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అచ్యుతాయ నమః. రుద్రుడి సంహారంతో ఆకాశంలో దేవదుందుబులు రెడీగా ఉన్నారు కదా,
ఆ దేవ దుందువులంతా మ్రోగాయి. మహర్షుల గణాలు, గంధర్వులు, సిద్ధులు వృత్ర సంహారం చేసిన ఇంద్రుడి పరాక్రమాన్ని తెలిపే మంత్రాల్లో దేవరాజును స్తుతించారు. ఆనందంతో ఆయనపై పూలవాన కురిపించారు. అప్పుడు వృత్రుడి దేహం నుండి సూక్ష్మ శరీరం బయటకు వచ్చి దేవతలు మొదలైన వారందరూ చూస్తూ ఉండగా లోకాతీతుడైన భగవంతుడిలో ఐక్యమైపోయింది. ఇంతటితో 6వ స్కందంలోని 12వ అధ్యాయం సమాప్తమవుతుంది. ఇక 13వ అధ్యాయము. ఈ అధ్యాయంలో ఇంద్రుడు బ్రహ్మహత్యా పాపం నుండి విముక్తుడు కావటం అనే విషయం చెప్పబడింది. శ్రీ శుకుడు ఇలా చెప్పసాగాడు. ఓ పరీక్షిత్ మహారాజా, వృత్ర సంహారం జరిగిన తర్వాత ఒక్క ఇంద్రుడికి తప్ప ముల్లోకాల వారికి బాధలు తొలగిపోయాయి. వారి మనస్సులు సుఖాన్ని పొందాయి. తర్వాత దేవతలు, మహర్షులు, పితృదేవతలు, భూతగణాల దైత్యులు, దేవతల అనుచరులైన విద్యాధరులు మొదలైన వారు తమ తమ స్థానాలకు తిరిగి వెళ్ళారు. బ్రహ్మదేవుడు, రుద్రుడు, ఇంద్రుడు కూడా తమ తమ స్థానాలకు వెళ్ళారు అన్నాడు శ్రీ సుఖయోగి. అప్పుడు పరీక్షిత్ మహారాజు మహర్షితో, ఓ మహర్షి, ఇంద్రుడు సుఖాన్ని పొందలేదని చెప్పారు కదా, అందుకు గల కారణాన్ని నేను వినాలనుకుంటున్నాను. వృత్ర సంహారం వల్ల దేవతలందరూ సుఖాన్ని పొందారు కదా, ఇంద్రుడికి మాత్రం దుఃఖం ఎందుకు లభించింది అని అడిగారు. అడుగుతూనే శుక మహర్షి చెప్తున్నాడు, ఓ రాజా, దేవతలందరూ వృత్రుడి పరాక్రమానికి భయపడి మహర్షులతో కలిసి అతడిని వధించమని ఇంద్రుణ్ణి ప్రార్థించారు. కానీ బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంటుందని భయపడ్డ ఇంద్రుడు ఆ పని చేయటానికి అంగీకరించక వారితో ఇలా అన్నాడు, అయ్యలారా, విశ్వరూపుణ్ణి వధించటం వల్ల చుట్టుకున్న బ్రహ్మహత్యా పాతకాన్ని వదిలించుకోవటానికి స్త్రీలు, భూమి, నీరు, చెట్ల నాకు సహాయం చేశాయి. అందుకని అంతసేపు వధించలేదు. వృత్రాసుడు అడుక్కున్నప్పటికి కూడా నన్ను వధించు, నన్ను వధించు, నన్ను వధించు అని అన్నాడు. స్వామి, నాకు మొదటి నుంచి కూడా విశ్వరూపుడు నేను వధించాను కదా, దాని యొక్క పాపం నన్ను చుట్టుకుంది కదా, ఇంకా పోలేదు. బ్రహ్మహత్య పాతకాన్ని వదిలించుకోవటానికి నేను స్త్రీలు, భూమి, నీరు, చెట్లు నాకు సహాయం చేశాయి కదా, నన్ను వాళ్ళందరూ అనుగ్రహించాయి, లేకపోతే నేను ఇంకా బాధలోనే ఉండేవాడిని. ఇప్పుడు వృత్రుణ్ణి వధిస్తే ఆ పాపాన్ని నేను ఎక్కడ ప్రక్షాళన చేసుకోవాలి అన్నాడు. అందుకని నేను వధించలేకపోతున్నాను. అప్పుడు మహర్షులు, ఓ ఇంద్ర, నీకు శుభమగుగాక. పొట్టలోపల ఉన్నప్పుడు కూడా ఇంద్రుడు ఏం చేయాలా, నేను పొట్టను చీల్చుకొని ఎట్లా వచ్చేది ముందుకి, కానీ అక్కడేం కరిగిపోలేకపోతూ ఉన్నాడు. అక్కడేం ఇంద్రుడేమి ఓడిపోలేదు, లేక కరిగిపోలేదు. కానీ బయటికి రావాలంటే పొట్టనే కోయాలి. పొట్టకొస్తే వాడిని వధించినట్టుగా అవుతుంది. ఎంత ధర్మ సంఘటనలో చిక్కుకుపోయాడు ఇంద్రుడు. పాపం, మేము మీతో అశ్వమేధ యాగాన్ని చేయిస్తాము, భయపడకు. వీళ్ళందరూ చెప్తున్నారు ఇప్పుడు వధించు అని. జగన్నాథుడైన నారాయణుణ్ణి అశ్వమేధ యాగంతో ఆరాధిస్తే జగత్తు అంతటినీ సంహరించిన పాపం కూడా తొలగిపోతుంది. ఇంద్ర, మేము అశ్వమేధము అనేటువంటి గొప్ప యాగం చేస్తాం. దానితో నువ్వు శ్రద్ధగా నారాయణ్ణి ఆరాధించు. అప్పుడు బ్రహ్మదేవుడితో సహా ఈ సకల చరాచర జగత్తును సంహరించినా కూడా దానివల్ల వచ్చేటువంటి పాపం నిన్ను తాకలేదు. నువ్వు భయపడద్దు. నారాయణ స్మరణ, నారాయణ యజ్ఞం చేయిస్తాం మేము, అటువంటిదంతా చెప్తున్నారు. అటువంటిది ఇక ఈ దుష్టుని సంహరించటం వల్ల కలిగేటువంటి పాపం గురించి చెప్పేదేముంది అని వారు ఇంద్రుడిని ప్రేరేపించగా ఇంద్రుడు వృత్రుడిని సంహరించాడు. వృత్రుడి మరణంతో బ్రహ్మహత్యా పాతకం ఇంద్రుడిని పట్టుకుంది. ఆ పాపంతో అతడు
ఆ పీడను సహించసాగాడు. అందువల్ల ఆయనకు సుఖం లభించలేదు. హ్రీమంతం వాచ్యతాం ప్రాప్తం సుఖయంత్యపి నో గుణా. వినయవంతుడు నిందించదగిన నీచమైన స్థితికి చేరుకుంటే సద్గుణాలు అతడికి సుఖాన్ని ఇవ్వలేవు. బ్రహ్మహత్య భయంకర ఆకారంతో దేవేంద్రుణ్ణి వెంబడించింది. కసాయి దానిలాగా ఉన్న ఆ బ్రహ్మహత్య తన వెంట పరిగెత్తుకు ఉండటాన్ని ఇంద్రుడు చూశాడు. ఆమెను క్షయరోగం పీడిస్తుంది. వార్ధక్యంతో ఆమె శరీరము వణుకుతోంది. ఆమె వస్త్రాలు రక్తంతో తడిసి ఉన్నాయి. తెల్లని జుట్టును విరబోసుకొని ఆమె ఆగు ఆగు అని అరుస్తుంది. ఇంద్రుడు పరుగుపెట్టి ఆకాశంలో దిక్కులను తిరిగి వేగంగా ఈశాన్య దిక్కులో గల మానస సరోవరంలోకి ప్రవేశించాడు. తట్టుకోలేక అక్కడ పద్మపు తూడు లోపల తాళ్లలో కలిసిపోయి 1000 సంవత్సరాలు దాక్కున్నాడు. అక్కడ ఇంద్రుడికి హవ్యం అందించే అగ్ని నీటిలోకి ప్రవేశించలేదు కనుక ఆ సమయంలో ఆయనకు ఆహారాది భోగాలు లభించలేదు. ఆయన బ్రహ్మహత్య నుండి విముక్తిని పొందే ఉపాయాన్ని గురించే ఆలోచించసాగాడు. ఆ కాలంలోనే నహుషుడు ఇంద్ర పదవి పొంది స్వర్గాన్ని పాలించాడు. నహుషుడు విద్య, తపస్సు, యోగశక్తుల ప్రభావం ఉన్నవాడే కాని సంపద, అధికారాలతో అతడు గర్వించాడు. అందువల్ల అతడి వివేక శక్తి లోపించింది. నహుషుడి కథ చాలా బాగుంది. ఇంద్రుడి భార్య అయినటువంటి సచీదేవి పెట్టినటువంటి శాపంతో అతడు పాముగా జన్మించాడు. తరువాత ఇంద్రుడు సత్య సంకల్పం గల శ్రీహరిని ధ్యానించటంతో బ్రహ్మహత్యా పాపం తొలగిపోయింది. బ్రహ్మదేవుడు ఆయనను పిలిపించగా ఇంద్రుడు తిరిగి స్వర్గానికి వెళ్ళాడు. ఆ బ్రహ్మహత్య పాపం యొక్క బలాన్ని ఈశాన్య దిక్కుకు అధిదేవత అయినటువంటి ఈశానుడు నాశనం చేశాడు. లక్ష్మీదేవి కూడా ఇంద్రుణ్ణి రక్షించింది. ఆ పాపం ఇంద్రుణ్ణి పీడించటం మానింది. అప్పుడు బ్రహ్మర్షులు వచ్చి శ్రీహరి ఆరాధన గల అశ్వమేధ యాగం చేయటానికి ఇంద్రుడికి యజ్ఞ దీక్ష ఇచ్చారు. ఇంద్రుడు బ్రహ్మవేత్తలతో కలిసి అశ్వమేధ యాగం చేసి సర్వదేవతా స్వరూపుడైన పురుషోత్తముని ఆరాధించాడు. దానితో రుద్రుడిని సంహరించటం వల్ల కలిగిన పెద్ద పాపపు ముద్ద సూర్యుడి వల్ల పొగమంచు కరిగిపోయినట్లు నిశ్శేషంగా నశించిపోయింది. అచ్యుతాయ నమః.